హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఈ మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణం ముందు జరిగిన సంఘటనల గురించి, ఇప్పుడు వైఎస్ జగన్కి ప్రాణహాని ఉందేమో అన్న అనుమానాల రీత్యా మళ్ళీ ఒక్కసారి దాని గురించి చర్చలేస్తుంది. అందున అతడు వైఎస్ జగన్ మొన్న గుడ్డలోడదీసి తంతాం అలాంటి మాటే ఉపయోగించాడు. దాని మీద తాము 100 సార్లు ఆ మాట అంటే ఏం లేదు, కానీ తన అనుచరుడు జైల్లో ఉన్న స్థితిని చూసి చెలించి ఆ ఎమోషన్లో అతడు టంగ్ స్లిప్ అయితే అది హోరెత్తించారు. దీని విషయమై నా అనుభవం ఒకటి పంచుకుంటానండి. చెంబా అధికారంలో ఉన్నప్పుడు 1999లో సూర్యాపేటలో నేను జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఇంతకుముందు విజ్ఞాపన చేసి ఉన్నాను. నా అమ్మఒడి బ్లాగ్లో అక్షరబద్ధం చేసి ఉన్నాను. నేను ఆర్గనైజ్డ్గా హెరాస్మెంట్కి గురయ్యాను. ఆ నేపథ్యంలో అది ఇంకా నేను గుర్తించలేదు. అప్పటికి లోకల్ కాలేజెస్ అనుకున్నాను. గుంటూరు నుంచి సూర్యాపేటలో పనిచేయడానికి వెళ్ళాను. మొత్తం 7 ట్రాక్స్ ఆఫ్ ఫిజిక్స్ సింగిల్ హ్యాండ్తో డీల్ చేయడం అన్న ఆఫర్ కూడా నాకు నచ్చి వెళ్ళాను. ఆ వివరాలు నా బ్లాగ్లో ఉన్నాయి. ఆ కాలేజ్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఆ పేర్లు అవేవి నాకు గుర్తులేవు, అతడు నా శాలరీ చెక్ ఇచ్చి అది బౌన్స్ చేశాడు. పొట్టి సంతకం పొరపాటున పెట్టాను, పొడవ సంతకం ఏదో పెట్టాను ఇట్లా. ఆ నేపథ్యంలో నేను స్ట్రగుల్ అవుతున్నాను. ఆ నెల అద్దె కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేనంతగా పోలీస్ కేసు పెట్టాను, నడుస్తోంది. కాలేజీకి మేనేజ్మెంట్తో స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు ఆ కాలేజీలో నా కొలీగ్ ఒక ఆయన కొంచెం పెద్ద వయసు వాడు, సంస్కృతం చెప్పడానికి వచ్చేవాడు. అతడు స్వయంగా కవి, కృష్ణ భక్తుడు. అందున మధుర భక్తి గురించి, అంటే రాధాకృష్ణుల ప్రేమ గురించి కవిత్వాలు రాస్తే మామూలు రోజుల్లో స్టాఫ్ రూమ్లో మాట్లాడుకుండేటప్పుడు అతడి పుస్తకం నాకు ఇస్తే దాని గురించి నేను ఏదో నా అభిప్రాయం చెప్తూ బాగా రాశారు సార్ అంటూ, ఎందుకంటే నాకు సాహిత్యం పట్ల కొంచెం అభిరుచి ఉంది గనక. అతడు ఆ రోజు నేను స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఒక చర్చ. నేనేమో ఫుడ్, నా అసలు లైఫ్ భద్రత, పరాయి ఊరు వచ్చాను, ఇప్పుడు స్ట్రగుల్లో పడ్డాను అన్న దగ్గరుంటే అతడు నింపాదిగా వచ్చి సాహిత్య చర్చ 10 నిమిషాలు భరించాను, 20 నిమిషాలు భరించాను. అప్పటికి చెప్పాను, సార్ నేను మీకు తెలుసు కదా కాలేజీలో జరిగిన గొడవ, దీంట్లో ఉన్నాను, నేను తర్వాత మాట్లాడతాను మీతో అంటే వెళ్ళడే. అక్కడ నన్ను గుచ్చదలుచుకుంది ఏంటంటే, నువ్వు గీత ప్రాక్టీషనర్ అంటావు కదా, ఎల్లా వేళలా నువ్వు సంయమనంతో ఉండాలి కదా, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ గురించి మాట్లాడతావు కదా, నువ్వు అలా ఉండాలి కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు సాహిత్యం